ఒకరోజు వైద్యుణ్ణి కలవడానికి వెళ్లాను. నాకంటే ముందు చాలామంది ఉన్నారు. కూర్చొని కనిపెడుతూ పరిసరాలను గమనిస్తూ ఉన్నాను. నోటీస్ బోర్డ్పై కొన్ని మాటలు తమాషాగా వ్రాసి ఉన్నాయి. సంతోషంగా సమోసాలు తినండి, మరగకాచిన నూనెతో వండిన వడలు బాగా తినండి, నిల్వ నీరు లేక మురికి నీళ్లతో చేసిన పానీపూరి కూడా తినండి, పురుగు మందులు స్ప్రే చేసిన పండ్లు తినండి, అనారోగ్యం కలిగించే చల్లని పానీయాలు తాగేయండి, పొగాకు, సిగరెట్లు, మద్యపానం విరివిగా సేవించండి. ఎందుకంటే ఎవరూ వీటిని గూర్చి ఆలోచించరు, ప్రశ్నించరు, సందేహించరు. కాని నేను వ్రాసే మందుల చీటి చూసి ఏమైనా దుష్పరిణామాలు ఈ మందుల వల్ల కలుగుతాయా అని మాత్రం అడుగుతారు. నవ్వొస్తుంది, కాని నిజమే. మనము ఎన్నో వింటాం, చదువుతాం, సంతోషంగా స్వీకరిస్తాం. ఏదైనా పొరపాటు పెద్ద మనసుతో స్వీకరించాలి అనుకుంటాం. కాని బైబిల్ చదివి 190 ప్రశ్నలు, సందేహాలు వ్యక్తపరుస్తాం. దేవుని నుండి సకల ఆశీర్వాదాలు మనకు కావాలి. కాని ఏదైనా సవాలు ఎదురైనప్పుడు నిరీక్షణ కోల్పోయి దేవుని నుండి బయటికి వెళ్లడానికి ప్రయత్నిస్తాం. సునాయాసంగా దారి తప్పిపోతాం. ఆయనే నా ఆశ్రయం, నా కోట, నా కేడము, ఆయనే అందే నా ఆశ్రయం అని ఎట్టి పరిస్థితిలోనైనా చెప్పగలిగిన స్థితికి చేరుకుందామా?